కొద్దిగా వివరించండి. సమాధ్యక్షులు మొబైల్ యాప్ కోసం కృషి చేసిన ఉంటేనే దునియా ఉన్నది, ప్రపంచం ఉన్నదని అంటారు. మరి అలా మనము ఐక్యమత్యం కొడబడుతుంది. ఇలా 30-40 సంఘాలు ఉన్నాయని కాదు, ఎన్ని సంఘాలు ఉంటాయన్నాము, ఒక ఐకమత్యం ఉండాలి సంఘాల మధ్య. ఎవరైనా మంచి కార్యక్రమం చేస్తే శ్రీనాథకు పేరు వచ్చే, రాజుగారికి పేరు వచ్చే, నాగరాజులకు పేరు వచ్చే, ఇంకో రెడీ కాలుపోతుంది. ఎందుకంటే ఈడనేమో ఈగోలు ఉంటాయి, దునియా ఈగో ఉంటుంది. ఒక్క మాట అనగానే ఎక్కడ లేని ఈగో వస్తుంది. నా ఈడీ రాయడప్పుడు అయితే మొత్తం వైశ్య గ్రూప్లలో మొత్తం నేను ఒక రేంజ్లో చూపించారు. మనోళ్ళే ప్రమోట్ చేసిండు, వైశ్యులే. నాకేం కోపం రాదు, మనోళ్ళే కదా, ఇదే తత్వం ఉండాలి. మనోళ్ళే కదా, కలుపుకోనికి పోలేకి ప్రయత్నం చేయండి. ఈడ పోయి జర ఒక మాట అనగానే దునియా ఈగో వస్తుంది అని అంటారు. ఆడ పోయి ఎవరో లీడర్ పోయి కట్టుకుంటే పడతారు ఇంటి పైన. ఎందుకు ఈ కర్మ ఎందుకు? ఇలా డబ్బుల బలం ఉన్నాం మనం, బుద్ధిలో మనకున్నంత బలం ఎవరికి లేదు. మరి పోయి ఎవరికో ఎందుకు లొంగేందుకు ఉండాల్సిన అవసరం లేదు. మనమే ఒక శక్తి, మనం వైశ్యులు అంటేనే శక్తి. ఇవాళ ఏ సంఘాలు ఎక్కడ పోయినా, ఏ యాత్రలు అన్నదాన సత్రాలు ఎన్నున్నాయి. మరి అట్లాంటి వాళ్ళు మనం యూనిటీ ఎందుకు లేకపోతున్నాం? ఏ గుడికి పోయినా సేవ చేసుకోవడం వైశ్యుడు, ఫస్ట్ వైశ్యుడు. వేరే గుడి చేస్తారు, మనం చూసి ఇన్స్పైర్ చేస్తారు. గోసేవ చేస్తారు, గుళ్ళకి చేస్తారు, రూపాయి కాడ 10 రూపాయలు ఇస్తాం. ఏ అన్నదాన సత్రం పైన 5 మంది పోతే ఒక 2000-3000 ఇచ్చేసి వస్తాం.